టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ లుక్ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిమాంగ్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పంజాబ్ బ్యాక్డ్రాప్ లో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా రూపొందింది. ఈ సిరీస్ లో రాశి ఖన్నాతో పాటు పాలక్ తివారీ కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతోంది. అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాశి తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో నేను గుర్బానీ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇప్పటికి ఎన్నో భాషల్లో సినిమాలు చేసినప్పటికీ పంజాబీ నా అస్తిత్వం. ఈ పాత్ర కూడా పంజాబీ మూలాలు ఉన్నది కావడంతో నాకు ఇది చాలా ప్రత్యేకమైంది. గుర్బానీ పాత్రలో నటించటం నా సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇచ్చింది అని రాశి ఎమోషనల్ అయ్యింది. కథలో గుర్బానీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్, భిన్నమైన కోణాలు దాగి ఉంటాయని రాశి వివరించింది. పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందిన లుక్కేలో భాగం కావటం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన పోరాటాన్ని చూడాలంటే మే 8 వరకు వేచి చూడాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రాకా. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లకు అట్లీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. తదుపరి షెడ్యూల్లో బన్నీపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీం ప్లాన్ చేస్తోంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ మరియు సైంటిఫిక్ అంశాలతో ఈ సినిమా ఆడియన్స్ ను విస్మయానికి గురి చేయబోతోందని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ మూవీ గురించి ఒక క్రేజీ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ ప్రత్యేక పాత్ర కోసం అట్లీ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ నుంచే అక్షయ్ ఈ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పాదుకోన్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా తోడైతే ఈ సినిమా స్థాయి మరో రేంజ్ కు వెళ్లడం ఖాయం. ఇంతమంది స్టార్ కాస్టింగ్ ఉండడంతో రాకా చిత్రంపై అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. తనదైన స్టైల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైప్ తీసుకురావడంలో అనిరుద్ సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు అలాగే దర్శకులు తమ చిత్రాలకు అనిరుద్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అని పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తెలుగులో అని ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. అందులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ది పారడైజ్ కోసం అనిరుద్ సుమారు 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ఆయా షేర్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ AA23 కోసం అనిరుద్ ఏకంగా 21 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అలాగే బాలయ్య కొరటాల సినిమాకు కూడా అనిరుద్ పేరు వినిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో అనిరుద్ క్రేజ్ మరింత పెరగబోతోంది. రాబోయే సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఇదే జోష్ కొనసాగితే అతి త్వరలోనే అనిరుద్ పారితోషికం 25 కోట్లకు పైగా చేరుకోవటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థాయి రెమ్యునరేషన్ చాలా మంది టైర్ 2 హీరోల పారితోషికంతో సమానమని చెప్పవచ్చు. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ ఆశించిన మేర లేకున్నా అనిరుద్ పేరుతో వచ్చే బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆయన కోరినంత ఇచ్చేందుకు వెనకాడడం లేదు. బాలీవుడ్ వర్స్టైల్ నటి ఆలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ను గడుపుతోంది. అల్ఫా చిత్రంతో 2 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె రణబీర్ కపూర్, విక్కీ కౌశల్తో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హారర్ మైథలాజికల్ వండర్ తుంబాడ్ సీక్వెల్లో ఆలియా ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తుంబాడ్ 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం చిత్ర బృందం గత కొంతకాలంగా అగ్ర కథానాయికల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పాత్ర కోసం ఆలియా భట్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో ఆలియా పోషించే పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథ మలుపు తిరగడానికి, సినిమాపై బలమైన ప్రభావం చూపటానికి ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆలియా తన పాత్రకు సంబంధించిన షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సోహం షా, నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత భయంకరంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతోందట. ఆలియా లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో చేరటం సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ తీసుకురావటం ఖాయం. మైథాలజీ, హారర్ కలగలిపిన ఈ అడ్వెంచర్లో ఆలియా భట్ ఏ విధంగా మెప్పించబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ స్టార్ జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ బయోపిక్ మైకెల్ భారత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఆంటనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే భారత్లో మొత్తం 46.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. రెండో ఆదివారం నాడు ఈ సినిమా 5 కోట్లు రాబట్టింది. మొదటి ఆదివారంతో పోలిస్తే వసూళ్లలో 28% తగ్గుదల కనిపించినప్పటికీ రెండో శనివారంతో పోలిస్తే కేవలం 5% మాత్రమే డ్రాప్ అవ్వడం ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ జోన్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది భారత్లో విజయవంతమైన 3వ హాలీవుడ్ చిత్రంగా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, లీ క్రోనిన్ ది మమ్మీ తర్వాత ఇది గుర్తింపు పొందింది. కేవలం ప్రివ్యూల ద్వారానే 1.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్స్లో భారీ వసూళ్లను నమోదు చేస్తూ కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఉన్న పాజిటివ్ ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం రెండో మంగళవారం నాటికి 50 కోట్ల మార్కును సునాయాసంగా దాటే అవకాశం ఉంది. ప్రస్తుత జోరును ఇలాగే కొనసాగిస్తే ఈ బయోపిక్ తన లాంగ్ రన్ లో 60 కోట్ల నుంచి 70 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించటం, జాఫర్ జాక్సన్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో ఈ చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మ్యూజికల్ ఎలిమెంట్స్ భారతీయ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.